అందరికీ నమస్తే అండి. ఇది చినముషిడివాడలో వెలిసిన శారదాపీఠం అన్నమాట. ఇది గుడి శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇలా రాత్రికి లైటింగ్ అండి. ఆ రోడ్డంతా ఇలా లైట్లతో చాలా అందంగా ఉంది. శారదాపీఠం గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ దాటిన తర్వాత స్టార్టింగ్ దక్షిణామూర్తి గుడి ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్తుంటే ఎడం చేతి వైపు స్టార్టింగ్ దక్షిణామూర్తి గుడి అన్నమాట. ఇది ఎక్కువగా ఇక్కడ అక్షరాభ్యాసాలు అవి జరుగుతూ ఉంటాయండి. శారదాదేవి పీఠం కదా, అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువ సరస్వతి అవతారం రోజు, దసరా నవరాత్రుల్లో సరస్వతి అవతారం రోజు, మళ్ళీ మాఘమాసంలో వసంత పంచమికి ఎక్కువగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటారండి. చాలా మంచిదని. బాసర ఇవి ఎలాగా ఉంటుందో ఇక్కడ కూడా శారదాపీఠంలో కూడా అక్షరాభ్యాసానికి కానీ పిల్లల పూజలకి బాగా ఇంపార్టెంట్ ఇస్తారండి. ఇక్కడ ఈ గుడంతా నిండిపోద్ది పిల్లలతోటి. అక్షరాభ్యాసం, ఆ సరస్వతీదేవి పూజలు అయినప్పుడైతే గుడి అంటే చాలా పెద్ద గుడి అండి. ఇది శారదాపీఠం అన్నమాట. ఇది సరస్వతీదేవి గుడి అండి. ఇది సరస్వతీదేవి గుడి లోపల ఇలా ఉందన్నమాట. అంతా బొమ్మలతో లోపల ఇలా చెక్కారు అమ్మవారివి. లోపల అమ్మవారు శారదాదేవి లోపల ఇలా శారదా అమ్మవారు కొలువై ఉన్నారనమాట. ఒక పక్క ఆదిశంకరాచార్యులు, ఒక పక్క వినాయకుడు ఉన్నారనమాట శారదాపీఠంలోని. మళ్ళీ పైన ఈ గుడులు ఇలా పెట్టారండి. జోడునాగులు కృష్ణయ్య, ఇలా కృష్ణయ్యని ఒక దగ్గర, జోడునాగులు ఇలా పైనే ఉంటుందన్నమాట. మనం ఆచి నుంచి లోపలికి ఇలా నడిచి వస్తుంటే ఇలా జోడునాగులు కృష్ణయ్య ఉంటారు. ఇవి వల్లి కళ్యాణం అని సుబ్రహ్మణ్య స్వామిది ఇలా కళ్యాణం ఫోటో అండి. ఇది ఇలా పెట్టారు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కళ్యాణ ఫోటో. అది గుడి మీద అలా చెక్కారనమాట. దత్తాత్రేయుడు కూడా పైనే ఉంటారు. ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. ఇది చాలా పెద్దగా ఎత్తుగా విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి చాలా పొడవుగా. ఇలా స్టార్టింగే మనం లోపలికి వస్తుంటే ఆంజనేయ స్వామి తిన్నగా కనిపిస్తారనమాట. ఎత్తుగా ఇలా ఆచికి తిన్నంగా పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక చూడండి, దసరా వేడుకలు అన్నీ జరుగుతున్నాయి. కుంకుమ పూజకి కూర్చున్నారనమాట. ఇదంతా సాయంత్రం అయితే ఇలా కుంకుమ పూజ ప్రతిరోజు జరుగుతుందండి. 20 రూపాయల టికెట్ అంట కుంకుమ పూజకి. ఇలా ఫోటో ఇచ్చి అమ్మవారి పూజా సామాగ్రి అంతా వీళ్ళే ఇస్తున్నారనమాట. అలా కుంకుమ పూజలు ప్రతిరోజు దసరా నవరాత్రుల్లో జరుగుతాయి అన్నమాట. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. పక్కన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. ఇలా పైన ఉన్న విగ్రహాలు అన్నమాట. ఇవి శివలింగం, ఇవి జమ్మి చెట్టు అన్నీ కూడా ఇలా పైన ఉంటాయన్నమాట. జమ్మి చెట్టు, ఈ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. అందులో దసరా టైం కదా, దసరా టైంలో ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది. కనీసం 3 ప్రదక్షిణలు చేస్తే మంచిది అన్నమాట. మనం ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చీటీ మీద రాసి ఈ జమ్మి చెట్టుకి కడతారనమాట. ఆ కోరిక తీరుతుందని నమ్మకం అండి. అందుకని ఈ దసరా టైంలో జమ్మి ప్రదక్షిణం చాలా మంచిదన్నమాట. కాలభైరవ స్వామి ఉంటారండి. ఈ గుడంతటికి అటు చివరన కాలభైరవ స్వామి కడతారనమాట. కాలభైరవ స్వామి
ఇక్కడ సుహాసిని పూజ చేస్తున్నారు. ఒక ఆవిడని కూర్చోబెట్టి ఇలాగా సుహాసిని పూజ చేస్తున్నారు. తనకి ఇలా కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పాలని పెట్టి అన్నీ చేస్తారన్నమాట. దండేసి అద్దము తాంబూలం అన్నీ కలిపి ఆవిడకి తాంబూలం ఇచ్చి ఒక అమ్మవారికి సేవ చేస్తారు. అన్నీ ఆవిడకి సుహాసిని పూజ అవుతుంది. అమ్మవారికి తనకి ఇలా చేస్తున్నారన్నమాట. సుహాసిని పూజని అమ్మవారికి కొలిచి తనకి ఇలా ఈ సేవలన్నీ చేస్తారటండి. చీర జాకెట్ తాంబూలాలు ఇచ్చారన్నమాట सत्यवाहनां भेद्या अरुणानां भेद्यात्मा संकल्पत्याय